తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. గత 4 సంవత్సరాల నుండి అసైన్డ్ భూములపై యజమాని హక్కులు కల్పించాలని చెప్పి ఎర్రోల్ల శివయ్య అనే ఒక వ్యక్తి అసైన్డ్ ల్యాండ్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది స్థాపించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా శాసనసభ్యులకు, మంత్రులకు, ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు ఈ విషయమై వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో మరియు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కనుక తాము అధికారంలోకి వస్తే ఈ అసైన్డ్ భూములకు యజమాని హక్కులు కల్పిస్తామని అనేక కార్యక్రమాల్లో, అనేక సభల్లో ప్రకటించడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 18 నెలలు అవుతున్నా కానీ దీని విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడం వల్ల ఈ రోజు ఉదయం ఎర్రోల్ల శివయ్య నాయకత్వంలో పలువురు అసైన్డ్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులంతా కలిసి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని వారి నివాసంలో కలిసి ఈ అసైన్డ్ భూములు ఉన్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారు ఆర్థికంగా చాలా కుంగిపోయి ఉన్నారని చెప్పేసి, కాబట్టి వారికి ఈ అసైన్డ్ భూములపైన యాజమాన్య హక్కులు కల్పిస్తే వారి జీవితంలో కొంచెమైనా మార్పు వస్తుందని చెప్పేసి ఒక వినతి పత్రాన్ని వారు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎంపీ మల్లు రవికి కూడా ఈ విషయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోల్ల శివయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బింగి రాములు, రాష్ట్ర నాయకులు కోహిర్ లాజర్, అదే మాదిరిగా రాజకుమార్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ కృష్ణ, ఎంఆర్పిఎస్ షేర్లింగంపల్లి కన్వీనర్ ప్రేమ్ కుమార్, మాల మహనాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, బీజేపీ నాయకులు మహేష్ మరియు ఈ కార్యక్రమంలో వీరితో పాటు బీఎస్పీ నాయకులు సంజీవరావు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు భాషపాక యాదగిరి మరియు వివిధ సంఘాల నాయకులు పాల్గొని అసైన్డ్ ల్యాండ్స్ కలిగి ఉన్న వారికి యజమాని హక్కులు కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ జై భీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల అసైన్మెంట్ భూములు ఉన్నాయి. ఇవి దాదాపు 1 కోటి మంది పేద ప్రజలు ఈ భూముల మీద ఆధారపడ్డారు. మరి ఈ విషయమై మేము 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి విలేజ్లో, మండల్లో, మరి ప్రతి ఎమ్మెల్యేకు, మినిస్టర్లకు అందరూ కూడా మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో మరి రాహుల్ గాంధీ కూడా మరి తెలంగాణ డిక్లరేషన్ సమయంలో మరి ప్రస్తావన కూడా తీసుకొచ్చిండు. అయితే ఈ అసైన్మెంట్ భూములు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, మొన్న మరి పక్కకుండే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి అసైన్మెంట్ భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఒక జీవో తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ అసైన్మెంట్ భూములకు మరి 1977 పిఓడి చట్టం రద్దు చేసి మరి అసైన్మెంట్ భూములకు యజమాని హక్కులు కల్పించాలని మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా మరి వినతి పత్రం ఇస్తున్నాం. మరి ఇవి ఒకవేళ పూర్తి హక్కులు కల్పిస్తే 1 కోటి మంది కూడా అందరు కూడా కోటేశ్వర్లు అవుతారని మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అసైన్డ్ భూముల సందర్భించి ఈరోజు బట్టి విక్రమార్క జన్మదిన సందర్భంగా ఎంఆర్పిఎస్ పరంగా మందకృష్ణ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి ప్రేమ్ కుమార్ మాదిగా నా పేరు. ఈ అసైన్డ్ ల్యాండ్ భూముల సంగతి తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో 1 కోటి మందికి పైగా ఏదైతే అసైన్డ్ ల్యాండ్ భూములు ఉన్నాయో వాళ్ళందరికీ అప్పజెప్పాలని కోరుతూ అలాగే మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నైతే ఎకరాలు ఉన్నాయో ఆ ఎకరాలు బట్టి మాకు ఆ సబ్జెక్ట్ మొత్తం ఆ లిస్ట్ తీసుకొని మేమందరం ముంగడికి వెళ్ళి ఈరోజు అన్న ఆధీనంలో, అన్న పేరు ఎర్రోల్ల శివన్న ఆధీనంలో లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ అసైన్మెంట్ భూముల కోసం ఏదైతే పోరాడుతున్నామో ఆ పోరాటానికి మద్దతుగా ఎంఆర్పిఎస్ గిట్లా తోడుగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు డాక్టర్ బట్టు మల్లు విక్రమ్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో
దాదాపు 24 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఆ భూమిపైన 1 కోటి మంది పేద ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు అటువంటి భూములు కొనడానికి అమ్మడానికి వీలు లేకుండా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారికి అసైన్మెంట్ ల్యాండ్లపైన పూర్తి యాజమాన్య హక్కులు అసైన్దారులకి కల్పించాలని విన్నవించడం జరిగింది. అదేవిధంగా వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధాన హామీ ఇవ్వడం జరిగింది. అసైన్మెంట్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారికి డాక్టర్ మల్లు రవి గారికి కలిసి విన్నవించడం జరిగింది. వారు ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసైన్ ల్యాండ్ ఓనర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివన్న గారు, అదే శంకరన్న గారు, ఎంఆర్పిఎస్ నాయకులు ప్రేమ్ గారు, కోయూరు లాజరన్న గారు, నేను బింగిరాములు అసైన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని పాల్గొనడం జరిగింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైన బట్టి విక్రమార్క గారి జన్మదినం వేడుకలకు మన తెలంగాణ రాష్ట్ర అసైన్ ల్యాండ్ ఓనర్ అధ్యక్షులు ఎర్రోల శివన్న గారు, అదేవిధంగా అసైన్ ల్యాండ్ ఓనర్స్ ఉపాధ్యక్షులు బింగి రామన్న గారు, కృష్ణన్న గారు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు ప్రేమ్ కుమార్ గారు, మేమందరం ఇక్కడ వచ్చి బట్టి విక్రమార్క జన్మదినం తెలుపుతూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది అసెంబ్లీల మీద ఆధారపడి ఎంతో ఇబ్బందులకు గురవుతూ కనీసం వాళ్ళకు పట్టాలు లేవు, ఏవి లేని పరిస్థితిలో ఉన్నారు. దీని మీద అన్నగారు మీరు వెంటనే నిర్ణయం తీసుకొని ఈ ఏదైతే అసైన్ ల్యాండ్ ఓనర్స్ మీరు ఏదైతే వరంగల్ ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 24 లక్షలకు పైగా రైతులు ఈరోజు చాలా బాధాకరంలో ఉన్నారు. వాళ్ళకు ఓనర్షిప్ అని ఇచ్చి కనీసం పట్టాలు ఇవ్వాలని మేము కోరుతూ, అదేవిధంగా కొంతమంది కబ్జాలకు గురి చేస్తూ ఆ అసైన్ ల్యాండ్లను 10 ఎకరాలు 20 ఎకరాలు ఈ విధంగా కబ్జాలు చేసుకున్నారు. వీళ్ళ మీద కరెక్ట్ తీసుకొని నిజమైన పేదవాడికి ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి లబ్ధి చేరే విధంగా చేయాలని చెప్పి బట్టి విక్రమార్కతో అన్నగారు ఎర్రోల శివన్న గారు కోరుతూ, అదేవిధంగా దీని మీద మాకు తొందరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా మేము మనవి చేస్తున్నాం. సీఎం గారి బర్త్డే సందర్భంగా అతనికి కలిసి మెమరాండం అసైన్ ల్యాండ్ల మీద కూడా కొంచెం చెప్పడం, ఎలక్షన్లో చెప్పడం కాకుండా దాన్ని పూర్తి చేయాలి. మన అసెంబ్లీలో కూడా చెప్పారు పట్టా చేస్తామని, రెవెన్యూ మంత్రి కూడా చెప్పాడు మేము పట్టా ఇస్తాం అందరికీ. దళితుల దగ్గర ఉన్న భూములకు మాత్రమే చేస్తాము, ఎవరైనా ధనవంతుల దగ్గర ఉంటే గుంజుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తామని చెప్పి దాన్ని కంటిన్యూషన్ చేసి దళితులకు న్యాయం చేసి కొన్ని ఏరియాల దౌర్జన్యంగా కూడా అప్పట్లో 150 ఇచ్చి కూడా రాసుకున్నారు. అవన్నీ తీసి కూడా మళ్ళీ దళితులకు అప్పచెప్పాలని ఈరోజు ఈ సందర్భంగా శివన్న గారు కానీ, రామలన్న కానీ, ప్రేమ్ కుమార్, రాజర్ కానీ సమక్షంలో అతన్ని కోరినాము. సార్కు లెటర్ కూడా ఇచ్చినాము. ఇది అయ్యేదాకా కూడా తిరుగుతూ ఉంటాం, ఇక ఇది ఆపడం ఉండదు. ఇది దగ్గరకు వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం చేయాలని కోరుతున్నాం.